రోజా గారు మాట్లాడిన మాటలు ఏ రకంగా చూడాలి? మీ నాయకుడు వస్తే లేచి నిలబడుకుంటాయి. సరే ఓకే ఓకే పీసీఆర్ ఒక్క నిమిషం అండి చిన్నపరెడ్డి గారు ఒక్క నిమిషం. అసలే ఆవేశం మీద ఉన్నారు కేఎస్ ప్రసాద్ గారు, మాట్లాడండి ఇప్పుడు. జరిగింది అక్కడ తిరుమలలో గోవులు చనిపోయి ఓకే ఒక ఎమ్మెల్యే స్థాయి, ఒక చైర్మన్ గారి స్థాయి, ఒక ఈఓ స్థాయి, ముగ్గురు 3 కాంట్రడిక్టరీ స్టేట్మెంట్స్ ఇచ్చారు. గౌరవ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అసలు ఏ ఆవులు చనిపోలేదని ఇంకో స్టేట్మెంట్. వీళ్ళని ఎగేసి పోగేసింది ఆ పల్లా శ్రీనివాసరావు గారు అధ్యక్షుడి స్థానంలో ఛాలెంజ్ చేశాడు. వెళ్ళాలి కదా, పోలీసులు నిలువరించారు. గోశాల దగ్గరికి తండ్రి కొడుకు ఎంపీ గారు కూడా వెళ్ళారు అక్కడికి. వాస్తవానికి వీళ్ళైతే వెళ్ళలేదు. పాయింట్ 1 ఎవరు వెళ్ళలేదు? తెలుగుదేశం వాళ్ళు వెళ్ళలేదు. పల్లా శ్రీనివాసరావు వెళ్ళారు అంటున్నారు కదా. ఎక్కడికి వెళ్ళారు? వాళ్ళు గోశాల దగ్గరికి వెళ్తే వీళ్ళు లేరు అక్కడ. లోపల ఎమ్మెల్యే గారు ఉన్నారేమో, పిల్లండి మేము వచ్చాం డిబేట్ కంటే లేరు. నేను ఒక విషయం చెప్తాను, రోజా గారు మాడింది నేను తప్పు ఖండిస్తున్నాను, ఖచ్చితంగా చెప్తున్నాను. ఆవిడ ఏంటంటే భావావేశంలో ఎప్పుడూ బ్యాలెన్స్గా మాట్లాడలేదు, ఎప్పుడూను కంటిన్యూస్గా అదే ఫ్లోలో మాట్లాడుతూనే ఉంది ఆవిడ. ఇక్కడ మీకు గమనించవలసిన ఇష్యూ ఏంటంటే, నాగేంద్ర అన్న మీరు కూడా గమనించండి, ఈ టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు వచ్చిన కాడి నుంచి తిరుపతి లడ్డూ విషయంలో కలిసిన కల్తీ విషయం, కన్సాక్టివ్గా ఇష్యూస్ చూసారా? తిరుపతి ప్రసాదం నైవేద్యం డిలే, రెండోది పాదరక్షకులు వేసుకొని ఓ పనికిమాలిన వేదవులు ఆ మాడవీధుల్లో నడుచుకుంటూ ఆ గర్భగుడి దాకా వెళ్ళడం, మూడో పాయింట్ మీరు గమనించట్లేదు, డ్రోన్ నిన్న పైకి ఎగరేశారు, ఒక బాలుడు పైనుంచి కనిచి చనిపోయాడు. తిరుపతి ఘాట్లో కంటిన్యూస్ యాక్సిడెంట్లు జరుగుతున్నాయి. ఎందుకు ఇది దరిద్రం మాకు అర్థం కాదు. ఇవన్నీ పోనీ వీళ్ళేదో రాజకీయ అవసరాల కోసం పదవులు వస్తాయి, వీళ్ళు ఉంటారు. అక్కడ ఒక పెద్ద జీరు ఉంటాడు, ఇక్కడ మా చిన్న జీరు అంటే మంచి బిజీగా ఉంటాడు రియల్ ఎస్టేట్లు చేసుకుని. ఆ పెద్ద జీరు అక్కడ పావుకోలు వేసుకుని దేనికొన్నాడు అక్కడ? ఈ ఆగమ శాస్త్రానికి విరుద్ధంగా పైనుంచి విమానాలు ఎగురుతుంటే, డ్రోన్లు ఎగురుతుంటే, ఇప్పుడు విమానయాన శాఖ మంత్రి ఎవరండి? రామ్మోహన్ నాయుడు గారు కదా. ఆయనకు ఒక మాట చెప్పలేరా కూటమి ప్రభుత్వంలో ఆగమ శాస్త్ర విరుద్ధంగా ఆ విమానాలు ఎగురుతున్నాయండి తిరుపతిలో జరగకూడదని? అది కూడా చెప్పలేరా? అక్కడ ప్రసాదాలు డిలే అవుతుంటే ఆ జీఆర్ దేనికున్నాడు అక్కడ? హిందూ ధర్మశాస్త్రానికే అది హెడ్ క్వార్టర్స్. అది ఆయన అగ్రిగేట్ 70,000 నుంచి 1,00,000 మంది ఉంటారు ఒక రోజుకి. ఏమి ఈ విశ్వ హిందూ పరిషత్ వీళ్ళందరూ ఎక్కడ ఉన్నారు? ఏం బాధ్యత లేదా? గోవులు ఆర్టికల్ 48 ఏం చెప్తాం తెలుసా సార్? గోశాలలో ఉన్న ఆవుల్ని పరిరక్షించమని. దీని అంతటికీ నాగేంద్ర అన్న మీకు తెలుసో తెలీదో మీరు ఒప్పుకొని తీరవలసిందే. మీకు అక్కడ స్టాంపేడ్ జరిగి చనిపోయినప్పుడు, ఎందుకంటే టికెట్ల పైన ఎవరో కింద ఇస్తారన్న దిక్కుమాల డెసిషన్ కూడా ఈవోది కాదు టీటీడీ చైర్మన్ది. అప్పుడు తీసుకున్న నిర్ణయానికి సస్పెండ్ అయింది ఎవరు తెలుసా? గోశాల ఇన్ఛార్జే. మీరు గమనించుకోండి. అప్పటి నుంచి ఇప్పటిదాకా డిఎఫ్ఓ ఆధ్వర్యంలో పర్యవేక్షించబడుతుంది. తిరుమల పరిసర ప్రాంతాల్లో నాగేంద్రానికి బాగా తెలుసు, ఖచ్చితంగా అది అటవీ ప్రాంతం. డిఎఫ్ఓ గోశాల మీద ఎంత టైం ఎలకేట్ చేయగలడండి? సో ఈ ఎలకేషన్కి ప్రాపర్ టైం లేక నిజంగా సహజ మరణాలు. ఏం సార్ ఆయన ఏం మాట్లాడుతున్నాడు? ఏం ఆవులు చచ్చిపోవా, మనుషులు చచ్చిపోరా మీ ఇంట్లోనే అడుగుతుండే. మా ఇంట్లో ఏమన్నా ఎర్రమేళ్ళు కట్టుకుని మమ్మీలో బతుకున్నాం అనుకుంటారు 500-700 ఏళ్ళు. మేము మరణిస్తున్నాం, మా ఇంట్లోనూ ఆవులు పాడి పరిశ్రమలు చచ్చిపోతున్నాయి. ఈరోజు ఒక మెడికల్ ఆఫీసర్ ఈవో గారితో చైర్మన్ గారితో కూర్చుని, నేను లాస్ట్ ఇన్స్పెక్షన్లో ఆరోగ్య పరిస్థితులు బాగోలేని ఆవులు ఇవి, దానా సరిగ్గా అందక చనిపోయిన ఆవులు ఇవి. అవును, వైఎస్ఆర్సీపీ హయాంలో దానా సరిగ్గా పెట్టలేదట, మెడిసిన్ ఇవ్వలేదట. అది కదా వాళ్ళు ఆరోపించేది. ఎప్పుడు వైఎస్ఆర్సీపీ 11 నెలల పొద్దు వచ్చింది, 11 నెలల క్రితం నుంచి అలా జరుగుతుంది. 11 నెలల నుంచి క్యారీ అని ఇప్పుడు మీరు దేనికి ఇచ్చారు ప్రభుత్వం మార్చి? అప్పుడు అనారోగ్యం, ఇప్పుడు చనిపోయినాయి అని వాళ్ళ వెర్షన్ అదే విజువల్స్ కూడా వేస్తున్నారు వాళ్ళు. సార్ ఆ వెర్షన్ ఇవ్వమనండి సార్. నాకు మెడికల్ ఆఫీసరు ఒక రిపోర్ట్ ఇచ్చి ఎస్ ఇది ఈ ప్రాతిపదిక మేము చెప్పకుండా ఇలాగ అచ్చాని పచ్చపోసు కబుర్లు చెప్తారు టీటీడీ చైర్మన్ అంటే నేనైతే యాక్సెప్ట్ చేయను. ఆయన ఏంటంటే ఆయన ఛానల్లో ఇవ్వలేదట, ఆయన చేత మనం చూడక్కర్లేదట. ఏంది డెలిబరేషన్స్? ఏంది ఇది? ఆర్టికల్ 48 ఏం చెప్తాను చెప్పమనండి ఒకసారి. కాన్స్టిట్యూషన్ పరంగా నా ఇంట్లో అమ్మెంతో గోమాత కూడా అంతే పవిత్రమైంది మా హిందూ సామాజిక వర్గానికి. ఇదే వీళ్ళు చేసే ప్రొటెక్షన్. నిజంగా 11 నెలల క్రితం వాళ్ళు చేసిన తప్పుకి 124 స్థానాలు వీళ్ళకి ఇచ్చినప్పుడు టీటీడీ చైర్మన్గా ప్రతిష్ఠించిన తర్వాత ఇదేనా బాధ్యత? పోనీ 3 కాంట్రడిక్టరీ స్టేట్మెంట్స్ ఎందుకు వస్తున్నాయి? బొమ్మన కరుణాకర్ రెడ్డి ఇందాక మా నాగేంద్ర అన్నాడు కదా డ్రామాలే వేస్తాడు అంటున్నాడు. పోనీ డ్రామాలే అనుకుందాం, నాస్తికుడే అనుకుందాం. అప్పుడు ఈ ఘొరావులు ఎందుకు లేవు? అనితమ్మ గారు ఇవాళ హోమ్ మినిస్టరు, సిలువ ఉంది నేను బైబిల్ నమ్ముతాను అన్నప్పుడు టీటీడీ బోర్డు మెంబర్ ఇస్తే ఆవిడ రాజీనామా చేసింది. నాకు అక్కర్లేదు, నేను క్రైస్తవ మతాన్ని నమ్ముతానని. అలాంటి ఉదంతం వైఎస్ఆర్సీపీలో డెలిబరేషన్ జరుగుతున్నప్పుడు వీళ్ళందరూ ఎక్కడున్నారు? మాట్లాడలే. ఇంకొక విషయం, ఈ రోజు బొమ్మన కరుణాకర్ రెడ్డి ఒక మాజీ చైర్మన్ స్థానంలో పాయింట్ ఆఫ్ ఆర్డర్ రైజ్ చేశాడు. దానికి ఒక చైర్మన్గా బాధ్యత వహిస్తూ సమాధానం చెప్పాల్సింది తప్పకుండా ఎప్పుడండి పండగలను పాసిన 4 రోజుల తర్వాత ప్రెస్ మీట్ పెట్టి చెప్తాడు ఆయన. ఇదేనా బాధ్యత? ఓకే, ఇదేనా హిందూ ధర్మ పరిరక్షణ? ఇదేనా సనాతన ధర్మ పరిరక్షణ? అసలు నిజంగా చెప్తున్నాను, ఇదే పవన్ కళ్యాణ్ గారు ఆ రోజు స్టాంపేడ్ జరిగినప్పుడు సారీ చెప్పమంటే ఎంత తాస్తారో, ఎంత అహంకారపూరిత ధోరణి.
చెప్పనండి. నాగేంద్ర గారు ఇవి కొట్టొచ్చేది కనబడుతుంటే వీళ్ళని డిబేట్కి పిలిచి టీడీపీ ప్యానల్ ఎందుకు లేదు? నాగేంద్ర గారు ఇది కరుణాకర్ రెడ్డి గారు లేవనెత్తారు. కరుణాకర్ రెడ్డి గారి 116 ఉన్నాయి సార్. కరుణాకర్ రెడ్డి గారిని ఇప్పుడు కన్నా ఈ నిమిషం నుంచి టీటీడీ ఈ 4 సంవత్సరాలు కరుణాకర్ రెడ్డి గారి పరిపాలన ఇస్తే జగన్మోహన్ రెడ్డి గారు పోతారో లేదో కానీ ముందు గబుక్కని లోపలికి పోయేది కరుణాకర్ రెడ్డి. సార్కి తెలియకపోవచ్చు ఆ విషయాలు.